హృదయపూర్వక వచ్చిన వారి అందరికీ హృదయపూర్వక వందనాలు. దైవజనులైన దానియేల్ పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు. పాల్ గారికి వందనాలు. స్టెఫనీ గారికి వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను గత కాలంలో ఫుల్లుగా తాగి భార్య బిడ్డల్ని, తల్లిని, అక్కని అందరినీ అంతకుముందు కొట్టేవాడిని. తరువాత 2 పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత నేను నెల్లూరు అమ్మాయిని చేసుకున్నాను. నెల్లూరు అమ్మాయిని చేసుకుని కాపురం ఆడికి వెళ్ళాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నేను. అయితే మా ఇద్దరికి 2 పిల్లలు పుట్టిన తర్వాత తాగుతానే ఉండేవాడిని. అయితే డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు రోజు తాగి వచ్చి ఆ అమ్మాయిని కొడతా ఉండేవాడిని. అయితే ఆ అమ్మాయి 10 సార్లు 15 సార్లు దాకా పోలీస్ కేసు పెట్టి నన్ను ఆడ కొట్టించి, నేను కూడా అంత గందరగోళం చేశాను. వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ అక్కని, వాళ్ళ బావని తలకాయలు పగలు కొట్టి గందరగోళంగా చేశాను. ఆ అమ్మాయి కేసు పెట్టి మా అమ్మకు ఫోన్ చేస్తే, నువ్వు నా దగ్గరికి రావద్దు, నీ భార్య వద్దు అంటుంది, నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పాను అన్నది. నా భార్య వదిలేసింది, నువ్వు వద్దన్నావు, నేను ఎట్ట బతకాలమ్మా అని చెప్పి మా అమ్మకు ఫోన్ చేసి, నువ్వు రావద్దు నా దగ్గరికి, నువ్వు తాకుండా ఉండలేవు అని చెప్పానని మా అమ్మ ఎంతో ప్రాయపడి ఏడ్చింది. మా అమ్మ నా పెట్టేంది ఎట్ట అయిపోయాడు ఏందని. ఇక పోలీస్ స్టేషన్లో 1 నెల రోజుల దాకా నీ భార్య దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పానంటే, అమ్మ నేనేం తాగనమ్మా, నేను ఇంటికి వస్తానమ్మా అని చెప్పి మా అమ్మకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత, దానియేలు మా దగ్గరికి వెళ్ళు, బైబిల్ కోచింగ్ తీసుకో, ఆ పిల్లే వచ్చింది అని చెప్పాను అన్నది. అంటే వచ్చిన 6 రోజుల తర్వాత మా అమ్మ మాయికి ఫోన్ చేసి, దానియేలు పాస్టర్ గారికి ఫోన్ చేసి పిలిపించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. తీసుకురాగానే మూడు రోజులు నాతో ఎవరు పలకలేదు, నేను ఎవరితో పలకలేదు. ఏదో జైలు వేసినట్టుగా ఉంది ఈడ. మా అమ్మకు ఫోన్ చేసి, నేను ఉండనమ్మా, కరెంట్ పనికి వెళ్తానమ్మా అని చెప్పానని మా అమ్మకు ఫోన్ చేసి ఏడుతా, నువ్వు ఏడకి వెళ్ళొద్దు, గుండె ధైర్యం చేసుకొని ఏం జరిగినా నువ్వు వాడే ఉండమని చెప్పి చంటి పాస్టర్ అని మా అమ్మకి చెప్తే, చంటి పాస్టర్ దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఆయన్ని పాస్టర్ గారి చేత ఫోన్ చేయించింది. అయన్న నాకు ధైర్యం చెప్పాడు, ఏం జరిగినా ఏడకి వెళ్ళొద్దు, నువ్వు ఏడే ఉండు, సంవత్సరం దాకా నువ్వు వాడే ఉండాల్సిందే, నీ భార్యని మేము తీసుకొస్తామని చెప్పానని అన్నారు. అంటే నేను ఏడే ఉండే తర్వాత అందరూ నా కుటుంబం లాగా అందరూ కలిసిమెలిసి, నా 3 నెలలు అయింది ఇక్కడికి వచ్చి, అందరు కలిసిమెలిసి ఒకే కుటుంబం లాగా బతుకుతున్నాం. నా భార్య వచ్చింది, రోజు ఇక్కడికి వచ్చిన కాడ నుంచి మోకాలు దండేసి ప్రార్థన చేసేవాడిని రూమ్లో కొనుక్కోపోయేటప్పుడు. ఆ మోకాలు దండ వేయడం వల్ల దేవుడు కరిగినిచ్చి నా భార్యని నా దగ్గరికి రప్పించాడు. నెల్లూరు వెళ్ళి దానియేలు పాస్టర్ గారు మేమందరం కారు వేసుకొని వెళ్ళి ఆ అమ్మాయికి రాదు అనుకున్న అమ్మాయి తిరిగి వచ్చింది. దానికి 100 స్తోత్రములు నాయన. ఈ చిన్న సాక్ష్యాన్ని ఆలకించినందుకు మీరందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా యేసయ్య, ఈ రాత్రి వేళ సమయంలో నాయన ఇక్కడ చేరి మీ సన్నిధికి చేరి ఉన్న ప్రభువా, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. రాకపోకలందు ప్రయాణంలో మీరుగా తోడుగా ఉండి నాయన నడిపించి నాయన క్షేమంగా భద్రపరచండి నాయన. ఈ చిన్న ప్రార్థన ఆలకించినందుకు యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్.